హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మంజుతో ముచ్చట్లు. ముచ్చట్లు మొదలు పెడదామా? గుడ్ మార్నింగ్, అందరికీ హ్యాపీ ఉగాది. మార్నింగే నువ్వు చూపిస్తుంది ఏంటి అనుకుంటున్నారా? ఉగాది రోజు మార్నింగే నువ్వుల నూనెతో స్నానం చేస్తే చాలా మంచిది ఫ్రెండ్స్. అందుకే ఇంకా విషెస్ చెప్పలేదంటే అప్పటికి నేను ఇంకా స్నానం చేయలేదు కాబట్టి మీకు చెప్పలేదు. నేను స్నానం చేయకముందే మా చిన్నోడలు వైజాగ్ నుంచి వచ్చారు. ఈ ఆడుకుంటున్నారు చూసారా? ఒక పాండగాడు ఇంకో పాండగాడితో ఆడుతుంది చూడండి మీరు. ఇక్కడ మా చిన్నోడు నా పండగడితో భలే ఆడుకుంటున్నాడు. ఆడు కూడా బుడ్డు పండలా అనిపించాడు. సో మా అక్కలు చాలా ఇయర్స్ తర్వాత ఈ పండగకు మళ్ళీ ఇదే రావడం. సో వాళ్ళతో కొంచెంసేపు అలా స్పెండ్ చేసాం. ఇదిలో కొంచెం చిన్న స్మాల్ ఇష్యూ అవడం వల్ల ఉగాది కొంచెం లేట్గా స్టార్ట్ అయింది మాకు. సో వీళ్ళతో అలా టైం స్పెండ్ చేసి నేను రెడీ అయిపోయి వచ్చేసాను. మార్నింగ్ ఆయిల్ ఎందుకు చూపించానా అని మీకు డౌట్ రావచ్చు. అది నువ్వుల నూనె, అది వేట్ చేసుకొని మొత్తం మనం తలకి బాడీకి పట్టించే రోజు స్నానం చేస్తే చాలా మంచిది. సో నేను హెల్ప్ చేసి స్నానం చేసి మా చిన్నడు ఆడుకున్నాను. ఎందుకంటే మా మమ్మీ అప్పుడే స్టార్ట్ చేద్దాం కాబట్టి పచ్చడి ఇవన్నీ చెప్పాను కదా. ఇందులో కొంచెం ఇష్యూ ఉంది, అందుకే కొంచెం లేట్గా స్టార్ట్ చేద్దామని చెప్పేసి అని అన్నది. ఆ ఇష్యూ గురించి పండగ రోజు మనం ఎందుకు మాట్లాడుకోవడం అని చెప్పేసి నేను మీకు చెప్పట్లేదు. మీకు దాని గురించి తెలియాలంటే కామెంట్ చేయండి. ఇక్కడ మా అక్క బావ అన్ని వాళ్ళతో ఇంకా మా మమ్మీ ఇంక స్టార్ట్ చేయొచ్చు అంటే అప్పుడు స్టార్ట్ చేశాను నేను ఉగాది పచ్చడి చేయడం. మా ఇంట్లో ఉగాది పచ్చడి నేనే చేస్తాను. మరి మీ ఇంట్లో ఎవరు చేస్తారు? నేనే చేస్తాను. చాలా ఎమ్మీ ఉంటుంది. అందరికీ పంచిపెట్టేసిన తర్వాత మిగిలింది నేనే కూడా తినేస్తాను. యాజ్ యూజువల్ అందరికీ తెలిసిందే ఏమేమి వేస్తామో అందులో ఇంగ్రీడియంట్స్. షడ్రుచులు వేస్తాము. మా ఊడికే శనగపప్పు ఎక్స్ట్రా ఉంటుంది అంతే, మిగతాదంతా సేమ్ టు సేమ్. అందరూ ఎలా చేసుకుంటారో అలాగే చేసుకుంటాను. కానీ నేను చేసుకున్నది నాకు చాలా ఇష్టం. ఒకసారి నేను లాస్ట్ టైం ఉగాది కాంపిటీషన్కి మా కంపెనీలో చేస్తే నాకు థర్డ్ కూడా వచ్చింది. భలే అనిపించింది అప్పుడు. ఓకే, నాకు కూడా వంటలు వచ్చాను అనిపించింది అప్పుడు. యాక్చువల్లీ ఉగాది పచ్చడి వచ్చి అనిపించింది. చాలా ఎమ్మీ చేస్తాను, నాకు ఇష్టం. అందరికీ పెట్టిన తర్వాత మిగిలింది నేనే తినేస్తాను కూడా. అందరికీ శ్రీ పరభవ నామ సంవత్సర శుభాకాంక్షలు. ఎందుకంటే అప్పటికి నేను బాత్ చేస్తాను కాబట్టి ఫ్రెష్గా చెప్పాలని చెప్పేసి నేను ఎప్పుడు చెప్తున్నాను. విత్ ఉగాది పచ్చడి. అందరూ ఉగాది పచ్చడి చేసుకున్నారా? ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? మా ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం? మార్నింగ్ నుంచి మా ఊర్లో ఉగాదికి చిలకల తీర్థం కూడా అవుతుంది. అది ఈవినింగ్. మీకు అది కూడా ఈవినింగ్ చూపిస్తాను లాగ్లో, చూడండి ఎండ్ వరకు. అండ్ నెక్స్ట్ మా మమ్మీ ఇక్కడ పెరుగవళ్ళకి మజ్జిగ చిలుకుతుంది. మ్యాక్సిమం మేము మా ఉగాదికి పెరుగవళ్ళు చేసుకుంటాం. గారెలు మా అక్కలు అందరూ వచ్చారు. ఎవ్రీ ఇయర్ చేసుకుంటాము. ఇది మ్యాండేటరీ పెరుగవళ్ళు అనేది, గారెలు అనేవి. సో గారెలు పెరుగవళ్ళు ఒక పక్కన నేను పరవన్నం దేవుడికి ఇవన్నీ ఇద్దరం కలిపి చేసుకుంటున్నాం ఫాస్ట్గా. ఎందుకంటే కొంచెం లేట్గా స్టార్ట్ చేసాం కాబట్టి నేను మా మమ్మీ ఫాస్ట్గా మా చిన్నోడు అప్పుడప్పుడు చిన్న చెయ్యేసేవాడు హెల్ప్ చేయడానికి. ఇక్కడ మా మమ్మీ గారెలు అదర్ కొట్టేస్తుంది. కానీ దేవుడికి పెట్టకుండా మనం తినకూడదు కదా, అందుకని చెప్పేసి మా మమ్మీ కుక్ చేస్తుంది. ఒక పక్కన నేను మా మమ్మీ అటు ఇటు ఫాస్ట్గా హెల్ప్ చేసుకుంటూ మధ్యలో మేము ఏం చేస్తున్నాం ఎంక్వైరీకి సెక్యూరిటీ ఆఫీస్లో వచ్చి చూస్తున్నాడు. పెరుగు అవళ్ళలోకి పునుకులు వేస్తారు కదా, అదనమాట. అలా వేసిన తర్వాత ఇందులో వేసి పోపు వేస్తే అయిపోయింది కంప్లీట్. ఇది మీరేం చేసుకున్నారు ఉగాదికి స్పెషల్స్? మేమైతే పెరుగవళ్ళు, గారెలు, పరవన్నం, పులిహోర. ఇన్ని ఐటమ్స్ మీద పులిహోర హెవీ అయిపోద్దామని ఆ రోజుతోనే స్టార్ట్ కదా అని పప్పు మామిడికాయ వండమన్నా మా మమ్మీని. పప్పు మామిడికాయ విత్ పకోడీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. మమ్మీ పకోడీ చాలా చేస్తుంది. సో నాకు అందుకని ఈలోపు మాకు ఒక ట్రెడిషన్ ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు ఉగాదికి కొత్త పసుపు, కుంకుమ అండ్ చింతపండు పట్టికి తెచ్చుకుంటాం మేము. చింతపండు ఆల్రెడీ మా మమ్మీ కొనేసింది. చింతపండు పట్టికిని పసుపు కుంకాన్ని మనం లక్ష్మీదేవి కింద పూజిస్తాం కాబట్టి అవి దేవుడి మొదలు పెట్టుకొని మనం ఏమైనా గోల్డ్ కట్టి ఆ రోజు పర్చేస్ చేసుకుంటే, మేమైతే గోల్డ్ కొనుక్కుంటే ఆ రోజే ఫస్ట్ దేవుడి మొదలు పెట్టి ఉగాది రోజే పెట్టుకుంటాము. సో అలా మేము ఆ రోజు కౌంటల్ షాప్కి వెళ్తాం అన్నమాట. మా ఇంటి పక్క స్ట్రీట్లోనే ఉంటుంది, మీకు చూపిస్తాను చూడండి. మా స్ట్రీట్ ఆ పక్కకు స్ట్రీట్లోనే షాప్ ఉంటుంది అన్నమాట. చూసారా ఉగాది వైబ్ అప్పుడే అందరూ వెళ్ళి టెంపుల్కి వెళ్ళి అందరూ తెచ్చేస్తున్నారు కూడా మంచిగా. ఈ పాప నా వీడియోకి
స్టిల్ ఇస్తుంది. ఈ షాప్‌లోనే ఎప్పుడు కొనుక్కుంటాం. ఈయన చెయ్యి చాలా మంచిది అస్తవాసి. సో, పసుపు కమ్ములు, కుంకం, పటికి తీసుకువెళ్తాను దేవుడి మొదలు పెట్టడానికి. లక్ష్మీదేవి కాబట్టి మనకి న్యూ ఇయర్ కొత్త సంవత్సరంగా భావిస్తాం కాబట్టి అంతా మంచి జరగాలని మేము ఆ ట్రెడిషన్ మా చిన్నప్పటి నుంచి అలాగే ఫాలో అవుతాం. నేను తీసుకొని వెళ్ళిపోతున్నాను. యాక్చువల్లీ ఆ రోజు వినాయకుడి గుడికి కూడా వెళ్తాను. చెప్పాను కదా కొంచెం ఇష్యూ వల్ల కొంచెం లేట్ అయిందని. చాలా లేట్ అయిపోయింది. అప్పటికి 12:30 అలా దాటేసింది. ఇంక ఫాస్ట్గా నేను అవి తీసుకొని ఇంటికి వెళ్ళకుండా డైరెక్ట్గా ఫాస్ట్గా స్ట్రైట్గా అదే స్వయంభూ ఉంటుంది మా ఇంటి దగ్గర. మా ఇంట్లో ఎవరి బర్త్డేస్ అన్న దేనికన్నా ఆ టెంపుల్కి వెళ్తాము. వినాయక స్వామి, ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది అక్కడ. సో ఆ టెంపుల్కి వెళ్ళి దండం పెట్టేసుకుంటున్నాం. చూసారా, ఇది వినాయక స్వామి టెంపుల్, అది ఆంజనేయ స్వామి టెంపుల్. ఇది రావి చెట్లు వెలిసారనమాట ఆయన. చాలా మంచిది ఉగాది రోజు వినాయకుడికి దండం పెట్టుకోవడం. సో అప్పటికి ఆల్రెడీ అందరూ వెళ్ళి వచ్చినట్టున్నారు. నేను మా ఇంటి దగ్గర కొంచెం గరిక దొరికితే అది తెచ్చుకొని నేను ఆయనకి సమర్పించి నమస్కారం చేసుకున్నాను. ఈరోజు భగవంతుడు లేట్ అయిపోయింది, అంతా మంచి జరిగేలా చూడు, ఈ ఇయర్ అంతా మంచిగా జరిగే చూడు అని చెప్పేసి దండం పెట్టుకున్నాను. అలాగా నా దగ్గర కొంచెమే తెచ్చాను కాబట్టి అవి పెట్టేసి దండం పెట్టుకున్నాను. ఎందుకంటే ఆ రోజు గరికి సమర్పిస్తే చాలా మంచిది వినాయక స్వామికి. సో నేను ఎలాగైనా వెళ్తాను వినాయకుడి టెంపుల్కి. సో ఎలాగ వెళ్తున్నాను కదా అని దొరికింది. భగవంతుని ఆశీర్వాదం లేకుండా మనం ఏం చేయలేము. సో ఆయన బ్లెస్సింగ్స్ ఉన్నాయి. ఏదోలా గుడికి వెళ్ళాను. సో ఆయన రప్పించుకున్నారు. మనం నిమిత్తం మాత్రమే. సో తెలుగులో కొంచెం అటు ఇటు వస్తే ఏమనుకోకుండా నాకు నెత్తి. సో ప్రదక్షిణలు చేసి దండం పెట్టుకున్నాను. దాని ఆపోజిట్లోనే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. ఆంజనేయ స్వామికి దండం పెట్టేసుకొని ఫాస్ట్గా ఇంటికి వెళ్ళిపోవాలి. ఎందుకంటే అవన్నీ దేవుడి మొదలు పెట్టుకొని దండం పెట్టుకోవాలి కాబట్టి. ఇక్కడ చూసారా మా ఆంజనేయ స్వామిని. ఇక్కడ ఆంజనేయ స్వామి ఉంటారు. మా ఇంటి దగ్గర రాములవారి గుడి దగ్గర కూడా ఆంజనేయ స్వామి ఉంటారు. మా ఇంట్లో ఏ బర్త్డేస్ అన్నా సరే, ఎవరి బర్త్డేస్ అన్నా ఈ 2 టెంపుల్స్కి వచ్చి దండం పెట్టుకోవడమే ఆనవాయితీ మాకు. అయిపోయింది. మంచిగా దర్శనం చేసుకుని హ్యాపీ ఉగాది రోజు గుడికి వెళ్ళాలని చెప్పేసి అయిపోయింది. ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నాం. వచ్చిన తర్వాత ఇలాగా చిన్నగా ఉగాది పచ్చడిని డెకరేట్ చేశాను. మా చిన్నోడు హెల్ప్ చేస్తున్నాడు ఇక్కడ. నేను వస్తా అంటున్నాడు ఇక్కడ. అండ్ కొంచెం పక్కన పెట్టి ఇలా వీడియో తీసుకున్నాను. మంచిగా తీసుకున్న తర్వాత ఇంక ఇది దేవుడి మొదలు పెట్టి మనం వండిన పిండి వంటలన్నీ మనం దేవుడికి నివేదిస్తాం కదా, అలా దేవుడికి పక్కకు తీసేసి అన్నీ పెట్టేసి ఇలా దీపం పెట్టేసుకుందాం. చెప్పాను కదా పసుపు కమ్ములు, పటికే, కుంకుమ అండ్ మనం ఏమన్నా ఐటమ్స్, జ్యువెలరీ ఐటమ్స్, మనీ ఇలాంటివి ఏమైనా పెట్టుకుంటే చాలా మంచిది. ఉగాది న్యూ ఇయర్ కాబట్టి అంత మంచి శకునం ఉంటుందని చెప్పేసి, అంత మంచిగా ఉండాలని చెప్పేసి అక్కడ పెట్టుకొని దండం పెట్టుకొని ఏమన్నా పెట్టుకుంటారు. నెక్స్ట్ ఇంకా పెరుగవ్వలు రెడీ. మా అక్కలు మేము అందరం ఉగాది పచ్చడి అండ్ ఫాలెడ్ బై పరమాన్నం, పెరుగవ్వలు ఇవన్నీ తినేసాము. మా మమ్మీ పప్పు మామిడికి చేసింది. అండ్ పకోడీ కూడా మా మమ్మీ చేస్తుంది. పకోడీ ఎంత బాగా చేస్తుంది అంటే అంత బాగా చేస్తుంది. నాకు చాలా ఇష్టము పకోడీ. మా మమ్మీ చేస్తుంది చాలా క్రంచీగా బాగా చేస్తుంది. మా ఫ్రెండ్స్కి కూడా చాలామందికి ఇష్టము మా మమ్మీ చేసిన పకోడీ. మీరేం చేసుకున్నారు ఉగాదికి వంటలు? మేము పెరుగవ్వలు చేసుకున్నాం, గారెలు చేసుకున్నాం, పకోడీ చేసుకున్నాం, పప్పు మామిడికి చేసుకున్నాం. అండ్ పప్పు మామిడికి వేసుకుని పకోడీ వేసుకొని తినేసాను. అండ్ అంత అయిన తర్వాత 3 అయ్యింది. నా ఫ్రెండ్స్ ఫోన్ కూడా చేశారు రాలేదా అని. కానీ ఇక్కడ నాకు అవ్వలేదని చెప్పి వెళ్ళలేదు. ఇలా ఈవినింగ్ రెడీ అయ్యాను నేను. ఈవినింగ్ ఇలాగా మా మమ్మీ శారీ డ్రైప్ చేసుకొని మంచిగా రెడీ అయిపోయాను. బాగున్నానా శారీ? ఇది మా మమ్మీ లాస్ట్ ఇయర్ సంక్రాంతికి తీసుకున్నట్టుంది. సో మా మమ్మీ చీరలన్నీ నేను తీసి కట్టేస్తూ ఉంటాను. ఎందుకంటే మనకు బద్ధకం. ఆ ముందు వరకు ఏదో చేయాలి జ్ఞానోదయం అవ్వదు. లాస్ట్లో చేసి వార్డ్రోబ్లో ఏదోటి తీసి కట్టేస్తాను. ఇంకా టెంపుల్కి వెళ్ళాలి. మార్నింగ్ నుంచి రామాలయంకి వెళ్ళలేదని చెప్పేసి నాకు కొడుతుంటే మా మమ్మీని ఎలా ఉన్నా పలానా రెస్ట్ తీసుకుంటుంది పాపం. అన్ని వంటలు చేసి ఎలా ఉన్నా దాన్ని అలాగే తీసుకొని వెళ్ళిపోయాను. పాపం మా మమ్మీ రెడీ అవ్వకుండా కూడా వచ్చేసింది నా కోసం. ఇదికంటే మా రాములవారి టెంపుల్ బాగుందా, మీకు శ్రీరామనవమికి కూడా చూపిస్తా.
అండ్ ఆ పక్కన పేరంటాలం తల్లి టెంపుల్. ఈ తీర్థం అంతా ఆమెకు సంబంధించింది. ఇక్కడ పంచాంగ శ్రవణం కూడా చెప్తారు ఉగాది రోజు. ఉగాది రోజు పంచాంగ శ్రవణం చెప్పడం చాలా మంచిది. నువ్వులతో స్నానం చేయడం, నువ్వుల నూనెతో స్నానం చేయడం, పంచాంగం చెప్పుకోవడం, వినాయకుడి గుడికి వెళ్ళడం, ఉగాది పచ్చడి తినడం అండ్ విష్ణు సహస్రనామం లేదా లలిత సహస్రనామం వినడం చాలా మంచిది. ఎవరైనా చేయకపోతే చేయండి. ఇక్కడ నేను ఇలాగ వచ్చానో లేదో కొన్ని ఫొటోస్ తీసుకున్నాను అంతే. ఇంకా వర్షం మొదలైపోయింది. ఇంకా ఫాస్ట్గా ప్రదక్షిణ చేసి రాముల వారికి ఆంజనేయ స్వామికి దండం పెట్టేసుకుని ఇంకా పేరంటాలం తల్లి గుడికి వెళ్ళడానికి టైం లేదు. ఇంక ఈవినింగ్ అత్తాలు వీళ్ళందరితో తీర్థానికి వచ్చినప్పుడు వెళ్దాంలే అని చెప్పేసి ఇంకా ఫాస్ట్గా వెళ్తున్నాను. చూసారా వర్షం పడిపోతుంది. ఇక్కడ మా రాముల వారికి దండం పెట్టేసుకొని ఆంజనేయ స్వామి దండం పెట్టుకోకపోతే ఏమన్నా ఉన్నదా అసలు? రాముల వారికి నచ్చదు. అలాగే ఆంజనేయ స్వామి దండం పెట్టుకుని రాముల వారికి పెట్టుకున్న ఆంజనేయ స్వామికి నచ్చదు. సో ఇద్దరికి న్యాయం చేసి ప్రసాదాన్ని చూసారా ఎంత కాంపిటీషన్ ఉంది. ఇక్కడ ప్రసాదం లైన్లో ఉండి వీడియోలో పెడతారు. వీడియో తీస్తాను, వీడియోలో పెడతారు. మా మమ్మీ పులిహోర చేయలేదు, పులిహోర వచ్చేసింది. మా ఇంటి దగ్గర వాళ్ళే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇలా ప్రసాదం తీసుకొని వర్షాలు తడుచుకుంటూ ఫాస్ట్గా ఇంటికి వచ్చాం. అండ్ ఇంట్లో మా మమ్మీ చేసినవన్నీ మా నాన్నమ్మలకి మా పక్కన వాళ్ళకి అందరికీ ఇవ్వాలి కాబట్టి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తాం. అండ్ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత ఇంటికి వచ్చి ఇలా కొన్ని రీల్స్ తీసుకోవాలి కదా. ఎంత రెడీ అయిన తర్వాత 2-3 రీల్స్ తీయకపోతే ఎలాగ ఫ్రెండ్స్ చెప్పండి. అందుకని రీల్స్ తీసేసుకొని మంచిగా మా మమ్మీ కష్టం చూడాలి ఈ రీల్కి. బుర్ర తినేసాను. అండ్ మా ఆపోజిట్లో ఒక అమ్మాయి ఉంటుంది పవిత్ర, తను కూడా హెల్ప్ చేసింది. అండ్ ఆఫ్టర్ కొంచెంసేపు రెస్ట్ తీసుకొని ఎలాగా సైన్యం తీర్థానికి వెళ్తుంది. హాయ్ చెప్పండి. తీర్థం జై శ్రీరామ్ జై సీతారాం. జై శ్రీరామ్ జై సీతారాం. చెప్పాను కదా అక్కడ టెంపుల్ ఉంది కదా చిన్నది అమ్మవారు. ఆ అమ్మవారిది మొత్తం పండగ అంతా పేరంటాలం తల్లి అని చెప్పేసి ఆమెది చిలకల తీర్థం అంతా ఆమెని ఇంటి ఊరు ఆడబడుచుకుంది ఫీల్ అవుతారు కాబట్టి అందరూ ఆమె ముత్తైదుగా కాబట్టి ఆమెకి చాటలు అండ్ చిలకలు చాలా ఇక్కడ ఆచారం అన్నమాట. చాటలు ఒకటి చిలకలు ఒకటి ఎవ్రీవన్ చాట చిలక కొనుక్కుంటారు. ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసి లైన్లోకి వెళ్ళిపోవడమే. చూపిస్తాను అమ్మవారి గుడి ఎలా ఉంటుందో. జస్ట్ కోటలో ఉండి దాని మీద పసుపు కుంకుమ ఉంటుంది అంతే. ఆమెది చాలా రష్ ఉంటుంది. ఎంత జనం ఉంటారంటే అంత జనం ఉంటారు. ఈవినింగ్ అయితే మార్నింగ్ నుంచి ఓపెన్ చేసి ఉంటుంది. ఇయర్ ఒక్కసారి మాత్రమే ఈ టెంపుల్ ఉంటుంది. అది కూడా బాల కుటుంబ సభ్యులు మాత్రమే రన్ చేస్తూ ఉంటారు దీన్ని. చూసారా ఇక్కడ ఫోటో కానీ విగ్రహం కానీ ఏమీ ఉండదు. జస్ట్ కోటలో ఉండి పసుపు కుంకుమ ఉండి బ్యాంగిల్స్ ఉంటే మనం కొబ్బరికాయ కొట్టుకుంటే బ్యాంగిల్ పసుపు కుంకుమ ఇచ్చి మనకి ఇస్తారు అంతే. మనం దండం పెట్టుకొని వెళ్ళిపోవడమే అంతే. ఇయర్ ఒక్కసారి మాత్రమే ఓపెన్ చేసి పెయింట్లు వేసి ఈ తీర్థానికి మాత్రమే ఈమె పండగ మాత్రమే ఓపెన్ చేస్తారు. మిగతాది అంతా ఈమెది క్లోజ్ అయ్యి ఉంటారు. ఏ రోజు గుడికి వెళ్ళరు. ఆ రోజు మాత్రమే ఇయర్ వన్స్ మాత్రమే ఓపెన్ చేసి ఉంటారు. అలా మేము దండం పెట్టేసుకున్న తర్వాత అయిపోయింది. నెక్స్ట్ ఫాలోడ్ బై రామాలయము. మా వాళ్ళందరూ మార్నింగ్ రాలేదు కాబట్టి వాళ్ళతో పాటు ఇంకోసారి నేను రామాలయం ఇక్కడ కూడా కొబ్బరికాయ కొట్టేసి మంచిగా ప్రదక్షిణలు చేసేస్తున్నాను. మళ్ళీ ఎన్నిసార్లు చేస్తా అంత మంచిది ఫ్రెండ్స్.
ఆల్రెడీ వెళ్ళాం కదా అలాంటిది ఏం లేదు. ఎన్నిసార్లు మనకు ఆ దేవుడు అవకాశం ఇస్తే అన్నిసార్లు వెళ్ళిపోవడమే. సో మా గ్యాంగ్ ఇక్కడ రాముల వారి గుడికి వచ్చిన తిరుమల వంశీ గారు అన్నదానాలతో 100 రూపాయలు విరాళం ఇచ్చారండి. స్వామి ఇందులో తీసుకోండి. వారికి జై శ్రీరామ్. జై శ్రీరామ్ అనుకుంటూ ప్రదక్షిణలు చేసి అంచక్క రాముల వారు, సత్యనారాయణ స్వామి ఉంటారు, మహాలక్ష్మి అమ్మవారు ఉంటారు, ఆంజనేయ స్వామి ఉంటారు ఈ టెంపుల్లో. సో మొత్తం ముగ్గురికి తాళం పెట్టేసుకొని మా నాన్నమ్మ వాళ్ళందరూ మా వీధులు అందరూ కలిపి వెళ్ళాము మేము తీర్థానికి. మంచిగా అక్కడ సత్యనారాయణ స్వామి మధ్యలో శ్రీరాముల వారు చూసారా. మా సత్యనారాయణ స్వామిని ఇలాగ దండం పెట్టేసుకొని ఆయన శతకోపం పెట్టేస్తే ప్రసాదం ఇస్తారు. తీసేసుకొని మంచిగా ఆశీర్వాదం తీసుకొని ఆ రాముల వారిని మంచిగా దండం పెట్టుకొని, నాకు భయం వేసింది రాముల వారిని వీడియో తీయడానికి. సో అందుకని చెప్పేసి ఇక్కడ మహాలక్ష్మి అమ్మవారు దండం పెట్టుకొని చూసారా మొత్తం అందరూ ఎంత వైబ్ ఎలా తిరుగుతున్నారో. నాకు అది ఎక్కాలని ఉంది ఫ్రెండ్స్, లాస్ట్లో చూపిస్తాను. మంచిగా దండం పెట్టుకొని ప్రసాదం ఇచ్చారు కదా, మనం వేస్ట్ చేయకూడదు, లపలపలాడించేయాలి అంతే. తినేసాను, ఒక పట్టు పెట్టేసాను ప్రసాదాన్ని కూడా. మా వాళ్ళందరూ కొంతసేపు ఆరామ్ చేయాలి గుడి దగ్గరకు వచ్చి కూర్చున్నామో లేదా నేను తినేస్తాను లేచిపోయారు. సో ఇంకా తీర్థానికి మొదలు ఇంకా వెళ్ళడం మమ్మల్ని ప్రసాదం ఇస్తాం అనుకోండి, ఆంజనేయ స్వామి బొట్టిచ్చారు కానీ అదే మహాప్రసాదం అనుకోండి. సో స్టార్టింగే ముగ్గులు దాంతో మొదలెట్టారు. ఈ తీర్థానికే స్పెషల్ చిలకలు లేకపోతే ఎలా ఫ్రెండ్స్. అమ్మాయి చిలకలు ఉన్నాయి, బొమ్మ చిలకలు ఉన్నాయి, స్వీట్ చిలకలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సో చూసారా మా ఊరు జాతర చిలకలు వెళ్తాం ఇయర్కి ఒక్కసారి వస్తుంది. నా చిన్నప్పుడైతే ఇంతకంట క్రౌడ్ ఉండేది. ఇప్పుడు ఇంకా పోలీసులు కట్టే హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు కాబట్టి కొంచెం రష్ తక్కువ ఉంది. కానీ ఇంతకుముందు అయితే 3 days ముందు నుంచి వచ్చేసి అక్కడే వంటలు వండుకొని అక్కడే టెంట్స్ వేసుకొని ఉండేవారు. తర్వాత 3 days తర్వాత వరకు ఈ పండుగ ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు, ఈవినింగ్ స్టార్ట్ అయ్యి నైట్ 11 కల్లా ఎండ్ అయిపోతుంది. మేము ఎప్పుడూ రష్కి భయపడి మా డాడీ వాళ్ళు 10కి 9:30కి తీసుకెళ్ళేవారు. ఇక్కడ ఎవ్రీథింగ్ చిన్నపిల్లలు బొమ్మలు, ఇయర్ రింగ్స్ అంటే చాలా అమ్మాయిలు దూసుకొని వెళ్ళిపోతారు. నేను ఈ తీర్థంలో దేనికన్నా కొంచెం వెళ్ళి కొనుక్కుందాం బట్ దానికి ఇయర్ రింగ్స్కే కొనుక్కోవడానికి వెళ్తాను. సో ఇలాగా బొమ్మలు, మా అక్క ఇక్కడ పాపం ఫోన్ చేస్తుందంట, నేను ఎత్తలేదంట. ఇలా బొమ్మలు ఉంటాయి కదా, అవి లెక్క బొమ్మలే ఏవో అంటారు. ఇక్కడ వాడు ఇవ్వకపోయినా స్పెట్స్ తీసుకొని పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. 2 నిమిషాలకి ఎందుకు పొల్లే ఫోటో తీసుకుందాం కదా అని చెప్పేసి బేరమాడిస్తున్నట్టు యాక్ట్ చేసి తీసుకొని వీడియో తీసుకున్నాను. ఇది నా ఫ్రెండ్, సేమ్ కాలేజ్ కనిపించింది, దాన్ని కూడా లాగేసుకొని వీడియో తీసుకున్నాను. అండ్ నాకు రింగర్స్ కూడా చాలా ఇష్టము. ఇక్కడ చూడగానే కళ్ళు జిగేలమనే కొనుక్కుందామని వెళ్ళాను కానీ నా దగ్గర ఉన్నాయి, ఆల్రెడీ ఉన్నాయి. సో అందుకని చెప్పేసి తీసుకోలేదు. మొత్తం చూసారా వైబ్ ఎలా ఉందో, అస్సలు చాలా బాగుంటుంది. చిన్నప్పుడు మా నాన్న చిన్నపిల్లల బొమ్మలు, స్కోప్లు ఇవన్నీ కొనాలని చెప్పేసి 3 సార్లు తీర్థంలోకి వెళ్ళి చూసుకొని మళ్ళీ ఏమేమి కొనుక్కోలో బాగా గుర్తుపెట్టుకొని ఏ షాప్లో ఉందో గుర్తుపెట్టుకొని ఇంటికి వచ్చేసి మళ్ళీ ఈవినింగ్ అదే షాపింగ్ మా నాన్నని తీసుకొని వెళ్ళేదాన్ని. నాకు అంత ఇష్టం. ఎవ్రీ ఇయర్ అస్సలు ఈ పండగ మాత్రం మిస్ అయ్యేది లేదు. లాస్ట్ ఇయర్ నేను ఇక్కడ 2 years బ్యాక్ నేను ఇక్కడ లేను, వేరే కంపెనీకి వైజాగ్లో ఉన్నాను. అప్పుడు కూడా నేను మిస్ అవ్వకుండా వచ్చాను. నాకు అంత ఇష్టం ఉగాది తీర్థం అంటే. నాకు ఫేవరెట్ ఫెస్టివల్ వన్ ఆఫ్ ద ఉగాది. ఉగాది తర్వాత సంక్రాంతి ఇష్టం నాకు. చిన్నపిల్ల చూసారా, నాకు మళ్ళీ నేను చెప్పలు చూడగలను, నా మెమరీస్ అన్నీ బ్యాక్ వచ్చాయి. మా నాన్న నాకు బోల్డ్ చెప్పలు కొనిచ్చేవారు చిన్నప్పుడు. ఇలాంటి సామాన్లు మంచిగా ఎన్ని కొనుక్కునేదాన్నో, నా చిన్నప్పుడు ఎన్ని ఉండేవో నాకు ఇవి. ఇప్పుడు మెమరీస్ అన్నీ గుర్తొస్తున్నాయి. ఇక్కడ లాస్ట్ ఇయర్ నేను కృష్ణుడి బొమ్మను కొనుక్కున్నాను. సో ఈ ఇయర్ మీకు అలా చూపిస్తున్నాను. ఈ రింగులు గట్ట వేస్తే నువ్వు ఎక్కడ ఉండిపో అన్నది మా మమ్మీ. సో అందుకని వీడియో తీసుకొని వచ్చాను. ఇది మనం దూకితే చిరిగిపోద్దేమో అని చెప్పేసి దాని జోలికి కూడా వెళ్ళలేదు మనం. ఆ చిన్న పాపను చూసి ఎంజాయ్ చేస్తాను అంతే. అండ్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చి దీనికి కూడా మా మమ్మీ వద్దు పడతావు అని చెప్పేసి నేను భయపెట్టేసింది. అయినా సరే మనం ఆగలేదు, ఏదో ఎక్కియాల్సిందే ఈరోజు అని చెప్పేసి నేను నా ఫ్రెండ్ కలిపి వస్తావా అంటే తోడొస్తాను అన్నది. ఇంకెక్కిసాను. స్టార్టింగ్ కొంచెం భయం వేస్తుంది కానీ ఇట్స్ ఓకే. నేను మరీ అంటే
భయం వేస్తుంది, కానీ ధైర్యంగా ఉంటాను. సో బాగా అనిపించింది. నాకు ఇది కూడా చాలా ఇష్టము. చిన్నప్పుడు అన్నీ ఎక్కిసేదాన్ని. జైంట్ వీల్ ఇప్పుడు జైంట్ వీల్ పెట్టలేదు, చిన్నప్పుడు జైంట్ వీల్ పెట్టేవారు, ఇవన్నీ పెట్టేవారు. ఎన్ని అయితే నాకు ఎక్కాలనిపిస్తుందో అన్నీ మా నాన్న ఎక్కించేసేవారు. ఇప్పుడు మంచిగా అది ఎక్కేసిన తర్వాత అటు ఇటు అలా చూసుకుంటూ వెళ్ళిపోయాము. ఆల్రెడీ క్రౌడ్ తగ్గిపోయింది. తినడానికి అన్నీ ఉంటాయి, అన్నీ అవైలబుల్ ఉంటాయి. పొటాటోస్, నెక్స్ట్ పుచ్చకాయ, ఎవ్రీథింగ్. ఇక్కడ వీడియో తీయడానికి అన్నట్టు వచ్చినట్టున్నాను, ఎందుకంటే స్పెట్స్ అన్నీ తీసుకొని అటు మేము కొండలో నాస్తో మరీ ఇచ్చేసాడు. పత్తులు, పుచ్చకాయ, కలర్స్. ఇక్కడ మీకు ఏమైనా కొనాలని ఇష్టం లేకపోతే ఒకటి ట్రిక్, ఈ ఫ్రెండ్స్ చూడండి నేను యూజ్ చేస్తాను. మనం వాడు అడిగిన దానికంటే చాలా బిలో చీప్గా అడిగితే ఆడే ఏమైనా అంటాడో మనం వెళ్ళిపోవచ్చు. జస్ట్ సింపుల్ ఇలాంటి ట్రిక్స్ యూస్ చేయండి. మనకి అది కొనడం ఇష్టం లేదు, మొహమాటానికి వెళ్ళాము, పెట్టాము, కొంతసేపు ఫోటో తీసుకున్నాము, ఏం చేయాలి? ఇలాంటి ఐడియా యూస్ చేయాలి. నన్ను అడగండి ఫ్రెండ్స్, నేను చెప్తాను ఐడియాలు ఇలాంటివి. అండ్ నెక్స్ట్ చూస్తున్నాను ఇంకా నేను కీ చైన్స్ కూడా నాకు చాలా ఇష్టం. నా దగ్గర కీ చైన్ కలెక్షన్ చాలా ఉంది, ఎప్పుడైనా మీకు చూపిస్తాను వీడియోలో. నేను చూసాను, అన్నీ నా దగ్గర ఉన్నవే ఉన్నాయి కొన్ని. ఈసారి తీర్థంలో నేను అసలు ఏదో ఒకటి కొన్నాను అంతే, ఏం కొనలే. ఇక్కడ ఈయన ఎందుకు నేను అంతలా నవ్వానంటే, ఆయన వీడియో తీసుకుంటున్నావు కదమ్మా తీసుకో, ఏం పర్లేదు కొనకపోయినా అన్నారు. అందుకే నాకు నవ్వొచ్చింది. ఇంకా లాస్ట్ మా వాళ్ళకి ఐస్ క్రీమ్తో ఎంజాయ్ చేసేద్దామని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోదాము, 11 అయిపోయిందని చెప్పేసి. నెక్స్ట్ రోజు నాకు దేవన్ షిఫ్ట్ అని ఐస్ క్రీమ్తో ఎంజాయ్ చేస్తాము. ఐస్ క్రీమ్ బాగుంది ఫ్రెండ్స్, బై ద వే. అంతే, ఇక్కడ తీర్థం అయిపోయింది ఫ్రెండ్స్. వాళ్ళు వస్తాం, బాయ్. నెక్స్ట్ ఇయర్ కలుద్దాం మళ్ళీ, ఓకేనా అని చెప్తున్నాను. మా మమ్మీ కూడా బాయ్ చెప్తుంది. బాయ్, హ్యాపీ యుగాది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. అండ్ స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో. బాయ్.